సీతాకాంత్ విషయంలో రామలక్ష్మి ఎంతగా కష్టపడిందో, అహర్నిశలు తిండి తిప్పలు కూడా మానేసి తన భర్తను విడిపించుకోవాలని ఎంతగా తాపత్రయపడిందో తన తాతయ్య ద్వారా తెలుసుకుంటాడు. అయితే రామలక్ష్మి తినకుండా తనకి తినిపిస్తుంది అని, నువ్వు కూర్చో ఫస్ట్ లేదంటే నేను తిన్ను అని తనకి కొసరి కొసరి తినిపిస్తూ ఉంటాడు. ఇక ఆ ప్రేమను తట్టుకోలేక రామలక్ష్మి పొరమాలుతుంది. దగ్గరుండి వాటర్ పట్టి, ఎందుకు రామలక్ష్మి ఏదో ఆలోచిస్తూ ఉంటావు, నేను వచ్చేసాను కదా, ఇప్పుడు ఇంక దేని గురించి ఆలోచిస్తున్నావంటూ ఇక రామలక్ష్మికి తినిపిస్తూ ఉంటే, రామలక్ష్మి ఏమో మిమ్మల్ని ఒక మాట అడగనా, కోపగించుకోకూడదు మరి, ఏ పరిస్థితుల్లో ఉండి అలా చేసిందో నమిత, ఎంతైనా ఆడపిల్ల కదా, క్షమించేయండి, మీరు పెట్టిన కేసు వాపస్ తీసుకొని తనకంటూ ఒక జీవితాన్ని ఇవ్వండి అని చెప్పగానే సీత సరే అంటాడు. నీవు నీకు ద్రోహం చేయాలని చూసినా కూడా నువ్వు ఆ అమ్మాయికి మంచి జీవితాన్ని ఇవ్వమని చెప్తున్నావు, ఇలాంటి మనసు ఎంతమందికి ఉంటుంది రామలక్ష్మి అని చెప్తూ, సరే నీ ఇష్టం అని అయితే చెప్తూ ఉంటే, ఇక రామలక్ష్మి మా ఆయన బంగారం అంటూ మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మిని చూసి మురిసిపోతూ ఉంటాడు సీతాకాంత్. మొత్తానికి నమితని విడిపించి తీసుకొని వస్తాడు. నమిత అమాంతం కాళ్ళ మీద పడిపోయి, నేను మీకు ద్రోహం చేయాలని చూశాను, కానీ మీరు నాకు మేలే చేస్తున్నారు, నాకు ఒక జీవితాన్ని ఇస్తున్నారు, నేను ఇప్పుడు అబద్ధమే చెప్పుండొచ్చు, కానీ నా కుటుంబం గురించి ఆలోచించి అలాంటి పని చేశాను, ఇంకనైనా నన్ను క్షమించండి మేడం, లైఫ్లో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, మీ అత్తని మాత్రం నమ్మొద్దు, ఆమె ఎంత దుర్మార్గురాలంటే ఇంకా నా మాటల్లో చెప్పలేను, కానీ జీవితంలో నా వల్లనే ఆమెకి ఏదో ఒక రకంగా నేనైతే శిక్ష పడేలాగా చేయాలని అనుకుంటున్నాను, మీకు ఏ సహాయమే నేను చేస్తాను అని రామలక్ష్మికి ఒక మాట ఇచ్చి బయలుదేరుతుంది. రామలక్ష్మి కూడా నువ్వు ఎక్కడైనా మంచిగా ఉండు, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, నీ హద్దుల్లో ఉండి నీ పని నువ్వు చూసుకో అన్నట్టు చెప్పి పంపిస్తుంది.